ఈరోజు ప్రపంచ కప్ ఫుట్బాల్ 2026 టోర్నీ విజేత జట్టుకు $5 కోట్ల అనగా సుమారు 476 కోట్లు లభిస్తాయి. రన్నరప్ జట్టుకు $3,30,00,000 అనగా $314 కోట్ల లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచిన టీంకు $2,90,00,000 అనగా $276 కోట్ల. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు $2,70,00,000 అనగా $257 కోట్ల ఇస్తారు. అదే మాదిరిగానే అవార్డుల విషయానికి వస్తే గుమ్మడి గోపాలకృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. తమిళ ప్రఖ్యాత దర్శకుడు భారతీ రాజా కన్నుమూయడం జరిగింది. అతను 16 పయతినిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భారతీ రాజా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. జూన్ 11 యొక్క ప్రత్యేకత పిల్లలు సురక్షితమైన నియమ నిబంధనలు లేని ఆటలో పాల్గొనే హక్కును సమర్థించడానికి మరియు పరిరక్షించడానికి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆటల దినోత్సవంగా జూన్ 11వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.